రైట్. ఫస్ట్ ఈ మోడల్ చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1/sin x ప్లస్ cos x dx ఉంది. ఫస్ట్ ఎక్కడ అబ్జర్వ్ చేయాలంటే డినామినేటర్ న్యూమరేటర్ ఇలా రేషనల్ ఫంక్షన్ టైప్ లో ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డినామినేటర్ ని న్యూమరేటర్ ని అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్ ని ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డినామినేటర్ లో రాయగలమా లేదా అనేది చెక్ చేయండి. కుదరదు. కానీ ఇలాంటి డినామినేటర్ లో కాంపోజిట్ ఫంక్షన్ కనుక ఉన్నట్లయితే దాన్ని సింపుల్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేసుకుంటేనే కానీ ఇంటిగ్రేషన్ మనకి ఈజీ అవ్వదు. రైట్. అందుకని నేను ఈ డినామినేటర్ ని సపరేట్ గా తీసుకొని √2 మల్టిప్లై అండ్ డివైడ్ చేసినప్పుడు √2 ఇంటూ sin x ఇంటూ cos 45 ప్లస్ cos x ఇంటూ sin 45 అని వచ్చాను. దట్ ఈస్ ఈక్వల్ టు √2 ఇంటూ sin a cos b ప్లస్ cos a sin b sin of a ప్లస్ b. రైట్. ఇప్పుడు చూడండి, ఈ కాంపోజిట్ అలా సింపుల్ ఫంక్షన్ కింద మారిపోయింది. కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ sin x ప్లస్ cos x we can write √2 sin x plus pi by 4 √2 sin x plus pi by 4 into dx. That is equal to √2. 1/√2 ని అవుట్ సైడ్ నోట్ చేద్దాం. 1/sin nothing but cosecant of x plus pi by 4 whole into dx. That is equal to 1/√2 into cosecant x కి ఇంటిగ్రేషన్ చెప్పాలి. cosecant x dx is equal log mod tan x by 2. అయితే ఇక్కడ ఎంతైతే ఉందో దాని డెరివేటివ్ కంపల్సరీ ఈ ప్రక్కన ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి x ప్లస్ 5/4 కి డెరివేటివ్, x కి డెరివేటివ్ dx 5/4 కి 0. కాబట్టి ఈ టోటల్ ఫంక్షన్ డెరివేటివ్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి cosecant x అనే అనుకోవాలి, దీని డెరివేటివ్ dx. కాబట్టి ఫార్ములా యూజ్ చేసుకున్నాం. log mod tan x plus pi by 4 by 2 base e plus c. That is equal to 1/√2 log mod tan x by 2 plus pi by 8 plus c. ఈ 2ని దీని క్రింద స్ప్లిట్ చేసుకోండి. we get this answer. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఫ్రేమింగ్ లో వస్తూ ఉంటాయి. మీరు ఇలా మైనస్ పెట్టుకొని చేసుకోవచ్చు కావాలనుకుంటే. sin of x మైనస్ cos x ఉందనుకోండి, sin x మైనస్ cos x ఉంటే ఇక్కడ మైనస్, సేమ్ √2 మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. sin a cos b మైనస్ cos a sin b sin of a మైనస్ b, ఇక్కడ మైనస్ వస్తుంది, నో ప్రాబ్లం. 1/sin అంటే cosecant x మైనస్ 5/4. దీని డెరివేటివ్ ఇదేనా కాదా? x కి dx 5/4 కి 0, మైనస్ ఉన్న ప్లస్ ఉన్న. బట్ సేమ్ ఫార్ములా, కాకపోతే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది. కాబట్టి అది మీరు ఫ్రేమ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. రైట్. ఇది అంటే మళ్ళీ రిపిటేషన్స్ లో ఒక్కొక్క మోడల్ నేను చెప్తూ ఉన్నాను, ఒకసారి దీన్ని ఫాలో చేసుకోండి. మెయిన్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది నాన్న. నేను ఎప్పుడు ఫార్ములా వచ్చినా ప్రక్కన నోట్ చేస్తాను, చెప్తాను. మరలా ఒకసారి రిపీటెడ్ గా దాన్ని అబ్జర్వ్ చేయండి, ఫార్ములా చదువుకోండి మనసులో. ఎలాంటి ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఎలా చేయొచ్చు ఏంటనేది ఆ మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఇక్కడి నుంచి మనం కొంచెం డిఫరెంట్ మోడల్స్ వెళ్దాం.
మీరు ఎప్పుడు చేసినా ఈ ఫామ్ ని ఈ సింపుల్ ఫామ్ లోకి కన్వర్షన్ చేసుకుంటూ కూర్చోవద్దు. డైరెక్ట్ గా మీరు ఆ ఫామ్ గుర్తు పెట్టుకోండి. మైనస్ వస్తే ఇక్కడ మైనస్ పెట్టండి, ప్లస్ వస్తే ప్లస్ తెచ్చుకోండి. రైట్, సెకండ్ వన్ కు మూవ్ అవుదాం. క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకోండి. రైట్, ఫస్ట్ వన్, ఇంటిగ్రేషన్ లో క్వశ్చన్స్ ఇస్తే ఏం చేస్తాం? ఫస్ట్ 5 ఫింగర్ మెథడ్ తీసుకున్నాం. ఇందులో మనం పర్టికులర్ గా థంబ్ మెథడ్ తీసుకున్నాం. అంటే డైరెక్ట్ ఫార్ములానా కదా, దాన్ని బేస్ చేసుకుని ఉందా లేదా. నెంబర్ 2, సబ్స్టిట్యూషన్ మెథడ్ కి సంబంధించి చెప్పుకుంటున్నాం. రైట్, ఇప్పుడు ఇది థంబ్ మెథడ్ కాదా, అవుతుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి మీరే. మనకి ఈ మెథడ్ ప్రాబ్లం ఇవ్వగానే మీరేం ఆలోచిస్తారు? ఏదైనా ఇంటిగ్రేషన్స్ డైరెక్ట్ ఫార్ములాలో కన్వర్ట్ చేయగలమా లేదా అనేది ముందుగా చూసుకోవాలి. కన్వర్ట్ చేసేటప్పుడు ఇవి గనక రేషనల్ ఫంక్షన్ టైప్ లో గనక ఉన్నప్పుడు ఫ్యాక్టరైజ్ చేసి క్యాన్సిలేషన్ అవుతాయా లేదా అనేది ఫస్ట్ మైండ్ లో సెట్ చేసుకోండి. లేదు అనుకుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసుకోండి. ఇందులో ఏమైనా ఫ్యాక్టరైజ్ అవ్వటానికి స్కోప్ ఉందా లేదా అనేది ఒక్కసారి చూద్దాం. చూసే ముందు మనం ఇక్కడ ఒక విషయం గమనించండి. డినామినేటర్ ప్రతి దానిలో కూడా రూట్ ఎక్స్ కామన్ గా కనిపిస్తుంది. చూడండి, రూట్ ఎక్స్ ఉంది, ఇందులోనే రూట్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక రూట్ ఎక్స్ ఉంది. కాబట్టి నేను ఇక్కడ రూట్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఎందుకని ఎక్స్ లో రూట్ ఎక్స్ బయటకు వచ్చేస్తే ఇంకో రూట్ ఎక్స్ ఉంటుంది. మీ మనసులో ఏముండాలి? ఓహో, ఇలా గనక ఉంటే రేషనల్ ఫంక్షన్ ఫ్యాక్టరైజ్ చేసి చేయడానికి ఏమైనా స్కోప్ ఉందా అనేది చూసుకోవాలి. మరి ఇక్కడ రూట్ ఎక్స్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా రూట్ ఎక్స్ కామన్ తీయడానికి స్కోప్ ఉందా లేదో చూసుకోవాలి. కాబట్టి రూట్ ఎక్స్ ను కూడా ఇందులో నుంచి కామన్ అవుట్ తీయండి. ఎక్స్ స్క్వేర్ లో రూట్ ఎక్స్ కామన్ తీస్తే జనరల్ గా ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ రాస్తారు. ఈ ఎక్స్ ని రూట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ రాయొచ్చు కదా ఈ ఎక్స్ ని. కాబట్టి రూట్ ఎక్స్ ను కనుక కామన్ తీస్తే ఎక్స్ రూట్ ఎక్స్ వస్తుంది. కాబట్టి రూట్ ఎక్స్ కామన్ తీస్తే దీనిలో నుంచి ఎక్స్ రూట్ ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ కామన్ వచ్చేస్తుంది కాబట్టి 1 ఉంటుంది. రైట్, భయపడకూడదు. ప్రాబ్లం ఇవ్వగానే మనం చేయగలమా లేదా అనేటువంటిది భయపడకూడదు. ఈ రూట్ ఎక్స్ క్యాన్సిల్ అవుట్ చేయండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు? రూట్ ఎక్స్ హోల్ క్యూబ్ రాయొచ్చా లేదా? చూడండి, ఇదంతా మాకు ఎలా వచ్చింది సార్ తెలియదు కదా అనొచ్చు. మీరు ప్రాక్టీస్ వల్ల మీకు ఆటోమేటిక్ గా మీకే వచ్చేస్తుంది. ఎక్స్ రూట్ ఎక్స్ అంటే ఈ రూట్ ఎక్స్ పోయింది కదా, ఎక్స్ రూట్ ఎక్స్ నే తీసుకున్నప్పుడు ఎక్స్ ని రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ గా రాసినప్పుడు రూట్ ఎక్స్ హోల్ క్యూబ్ రాయడంలో తప్పులేదు కదా. దీని వరకు ఇది ఓకే, ఇది మామూలుగానే వచ్చేస్తుంది. కాబట్టి దీని ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్ లోకి వచ్చేసింది ఇది. ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ని ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ లేకపోతే ఏబి ప్లస్ బి స్క్వేర్ గా రాయొచ్చా? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ని ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ గా నోట్ చేద్దాం. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి అంటే రూట్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ అంటే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏబి అంటే రూట్ ఎక్స్ ఇంటూ 1 రూట్ ఎక్స్ బి స్క్వేర్ అంటే 1 బై ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అవుట్ అవుతాయి. దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ కదా అయ్యింది. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్. దట్ ఈస్ ఈక్వల్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2, 1 కి ఇంటిగ్రేషన్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఇస్ ఫైనల్ ఆన్సర్. ఇది ఏ మెథడ్ కిందకు వస్తుంది? థంబ్ మెథడ్ కిందకు వస్తుంది. అంటే డైరెక్ట్ మెథడ్ అంటే కొంచెం డిరైవ్ చేసుకొని మనం చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం స్టార్టింగ్ లో ఎప్పుడూ కూడా డైరెక్ట్ మెథడ్ గురించి ఆలోచించాలని థర్డ్ డే అయినప్పటికీ కూడా ఆ మెథడ్ నుంచే మనం ఫాలో అప్ చేసుకున్నాం. ఇది నోట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం? రూట్ ఎక్స్ కామన్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ లో రూట్ ఎక్స్ కామన్ వస్తే ఎక్స్ రూట్ ఎక్స్ మైనస్ 1. ఇందులో కూడా రూట్ ఎక్స్ కామన్ చేయండి. ఎక్స్ రూట్ ఎక్స్ లో ఎక్స్ వస్తుంది, రూట్ ఎక్స్ ఉంటుంది, రూట్ ఎక్స్ లో 1 వచ్చేస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అవుట్ చేయండి. ఎక్స్ రూట్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ హోల్ క్యూబ్ రాయొచ్చుగా, రూట్ ఎక్స్ హోల్ క్యూబ్
a cube minus b cube, a minus b into a square plus ab plus b square. ఈ రెండు క్యాన్సిల్ అవుట్ చేసుకోండి. a minus b into a plus b, a square minus b square. స్క్వేర్ చేస్తే x వస్తుంది. x ఇంటిగ్రేషన్ x square by 2. చాలా ఈజీ నానా. మీరు కొంచెం ఆలోచించుకోగలిగితే చాలా ఈజీగా మనం నేను టైం ఇస్తాను మీకు. కాబట్టి మనం ఎప్పుడు ఇంటిగ్రేషన్ చేసినా మినిమైజ్ చేసుకోవడానికి ప్రాబ్లమ్ చూడండి. రేషనల్ ఫంక్షన్స్ మోడల్స్ రైట్. మీకు నేను నిన్న ఐఐటి మోడల్ క్వశ్చన్స్ లో ఒక 2 క్వశ్చన్స్ లాస్ట్ లో చెప్పాను. ఆ మోడల్కి వచ్చినాయి. ఇది కూడా అది ఎలా చేద్దాం ఏంటనేది ఒకసారి చూడండి. మనం ఏం చేసాం, అయిపోయింది. ఈ మెథడ్ అయిపోయింది. రెండో మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ కొద్దాం. ఈ సబ్స్టిట్యూషన్ లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ప్లేస్ ఏంటో చెప్పండి, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, అవునా కాదా? ఇది కూడా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. తర్వాత ఇండైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్దాం. తర్వాత డిరైవ్డ్ సబ్స్టిట్యూషన్ మూడో పార్ట్ ఇది, దానికి నెక్స్ట్ వెళ్దాం. ఈ రోజు కూడా డిరైవ్డ్ సబ్స్టిట్యూషన్ వరకు మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇక్కడ మనం ఏం చేద్దాం ఒకసారి ఆలోచించండి. x² + 2x పవర్ 4 + 3x పవర్ 6 ఇంటూ రూట్ ఓవర్ సంథింగ్ ఉంది. మనం నిజంగా చెప్పాలంటే ఇది ఇండైరెక్ట్ సబ్స్టిట్యూషన్, డిరైవ్డ్ సబ్స్టిట్యూషన్ కింద లెక్క అవుతుంది. కానీ దీన్ని డైరెక్ట్ కింద మార్చడం కోసం ఒక చిన్న పాయింట్ మనం ఆలోచించాం నిన్న. దీనిలో మనం ఒక x కామన్ అవుట్ తీద్దాం. ముందు x కామన్ తీద్దాం. x + 2x³ + 3x పవర్ 5 ఇంటూ రూట్ అనగానే మనకు అందరికీ తెలుసు 1/2 అని. లేదనుకుంటే మీరు డైరెక్ట్ గా రూట్ లాగే ఉంచేసుకోండి, తప్పేం లేదు. రూట్ ఓవర్ 1 + x² + x పవర్ 4 ఇంటూ dx. దాన్ని ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచేసుకుని x + 2x³ + 3x పవర్ 5 ఇంటూ ఈ x ని ఈ రూట్ లోపలికి పట్టుకెళ్తే ఏమవుతుంది, x² కదా అయ్యేది. కాబట్టి రూట్ ఓవర్ x² ఇంటూ 1 + x² + x పవర్ 4 ఇంటూ dx అయిపోతుంది. x రూట్ లోపలికి వెళ్తే ఎంత అవుతుంది, x² అవుతుంది. క్యూబ్ రూట్ లోకి వెళ్తే x³ అవుతుంది. ఫిఫ్త్ రూట్ లోకి వెళ్తే ఏమన్నా x పవర్ 5 అని చెప్పాం. కాబట్టి x + 2x³ + 3x పవర్ 5 ఇంటూ రూట్ ఓవర్ x² + x పవర్ 4 + x పవర్ 6 ఇంటూ dx. ఇప్పుడు చెప్పండి,
చక్కగా ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x కనిపిస్తుంది, ఎక్స్ పవర్ 4 కి 4x క్యూబ్ వస్తుంది, ఎక్స్ పవర్ 6 కి 6x పవర్ 5 ఉంటుంది. కానీ ఏదో తేడా ఉంది, ఒక 2నో ఏదో తేడా ఉంటే ఉన్నాయి. ఇలాంటి దాన్ని మనం ఏమనుకోవచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 6 ని టీ స్క్వేర్ అనండి. పుట్ అంటే సైడ్ సబ్స్టిట్యూషన్ మీదగా డైరెక్ట్ టీ స్క్వేర్ ఎందుకు టీ స్క్వేర్ అనుకోవాలంటే రూట్ ఉన్నప్పుడు టీ స్క్వేర్ అనుకోవడం వల్ల ఈజీ అవుతుంది ప్రాబ్లం మీకు సాల్వ్ చేయడానికి. అందుకని మీరు ఏం చేస్తారంటే ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు రూట్ లో ఉన్నటువంటి వాల్యూని మనం సబ్స్టిట్యూషన్ చేయడానికి దాన్ని టీ స్క్వేర్ అనుకోండి. ఇప్పుడు డెరివేటివ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ కి 2x డిఎక్స్, తర్వాత ఎక్స్ పవర్ 4 కి 4x క్యూబ్, 6x పవర్ 5 whole into dx is equal to 2t dt. 2t dt. ఇందులో ఒక 2 కామన్ తీసి ఈ 2 తో క్యాన్సిల్ చేద్దాం. x ప్లస్ 4 కాదు 2x క్యూబ్ ప్లస్ 3x పవర్ 5 whole into dx is equal to t dt. t స్క్వేర్ కి డెరివేటివ్ 2t dt. ఇక్కడ ఒక 2 కామన్ తీసి 2 తో క్యాన్సిల్ అవుట్ చేద్దాం. x ప్లస్ 2x క్యూబ్ ప్లస్ 3x పవర్ 5 dx is equal to. ఇప్పుడు చూడండి ఈ టర్ము dx, ఈ టర్ము dx మొత్తం t dt అయిపోయింది. ఇది రూట్ టీ స్క్వేర్ అవుతుంది కదా, మనం టీ స్క్వేర్ అనుకున్నాం అంటే రూట్ ఈజీగా క్యాన్సిల్ అవుట్ అవుతాం. కాబట్టి రూట్ టీ స్క్వేర్ ఈ పార్ట్ ని బదులు మనం t dt ని వచ్చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ టీ స్క్వేర్ t టు t స్క్వేర్ dt. టీ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ t క్యూబ్ బై 3 ప్లస్ t కదా నాన్న, రైట్. ఇప్పుడు మనం t అంటే ఏమిటో రాద్దాం. t అంటే రూట్ ఓవర్, కాబట్టి రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 6 హోల్ పవర్ 3 బై 3 ప్లస్ t. ఇంకా మనం మౌల్డ్ చేసుకుంటే దీన్నైనా సరే 3/2 అని రాసేసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 6 హోల్ పవర్ 3/2 రాసుకోవచ్చు. కాబట్టి 1/3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 6 హోల్ పవర్ 3/2 ప్లస్ 3, రైట్. ఇలా అయినా రాయొచ్చు. కాబట్టి ఏం చేస్తున్నాం ఏంటి, ఈ మోడల్ మీద నేను ఇక 3 క్వశ్చన్స్ చెప్పున్నాను నాన్న. నిన్న 2 క్వశ్చన్స్ చెప్పున్నాం, ఈ రోజు ఒక మోడల్. అంటే రీకాల్ అలాంటి మోడల్ క్వశ్చన్స్ మీకు చాలా సార్లు అడిగాడు. మెయిన్స్ లో వచ్చింది, అడ్వాన్స్ లో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాంటి మోడల్స్ కూడా మీకు రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. రూట్ టర్మ్ లోపల ఏది ఉంటే దాన్ని టీ స్క్వేర్ అనుకోండి. ఎప్పుడు కూడా టీ అనే దానికన్నా టీ స్క్వేర్ అనుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నేను టీని అనుకుంటారంటే అనుకోవచ్చు, తప్పేం లేదు. టీ స్క్వేర్ అనుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది కొంచెం, అంటే మనం చేయడానికి ఈజీ అయిపోతుంది ఇంటిగ్రేషన్స్. అందుకని రూట్ కనిపించినప్పుడు రూట్ లోపల పార్ట్ అంతా వేరియబుల్ అనుకునేటప్పుడు టీ స్క్వేర్ అనుకోండి. ఫస్ట్ ఈ టోటల్ గా ఎక్స్ కామన్ అవుట్ తీస్తాం, ఈ ఎక్స్ ని రూట్ లోపలికి పంపించేస్తాం, ఎక్స్ స్క్వేర్ అయింది. మల్టిప్లై చేస్తాం, దీన్ని టీ స్క్వేర్ అనుకున్నాం. ఈ పార్ట్ ఇంటూ ఈ పార్ట్ మొత్తం టీ డిటి అయిపోయి ఇది టీ స్క్వేర్ రూట్ టీ, టీ ఇంటూ టీ స్క్వేర్, టీ క్యూబ్ బై 3. టీ అంటే టీ స్క్వేర్ అంటే ఎంత అన్నప్పుడు టీ ఈక్వల్ టు రూట్ ఓవర్.
1/3 into రూట్ ని హోల్ పవర్ 1/2 రాస్తే 3/2 రాస్తాను అంతే, ఏం చేయలేదు. రైట్, నెక్స్ట్, ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంటిగ్రేషన్స్ లో దీనికి ఒక మెయిన్ రోల్ ఉందన్నమాట. ఇప్పుడు చెప్పబోయేటువంటి కాన్సెప్ట్ కి అదేంటో చూద్దాం. మీకు ఆల్రెడీ 1/x dx అని ఒక ఫార్ములా చెప్పాను. దీన్ని లాగ్ మాడ్ ఎక్స్ బేస్ సి ప్లస్ సి అని రాస్తాం కదా. 1/x dx కి లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ సి అని రాస్తాం. అయితే అంటే దీని డెరివేటివ్ ఇదే కదా, ఇది 1/x, దీని ఇంటిగ్రేషన్ ఇది అవుతుంది, యాంటీ డెరివేటివ్. సరే, బాగానే ఉంది. కొంచెం మోడిఫికేషన్ లోకి వెళ్దాం. dx/x ఇస్ ఈక్వల్ టు సేమ్ ఇదే కదా వచ్చింది మనకి కదా నాన్న. ఇప్పుడు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పార్ట్ ఏంటంటే డినామినేటర్ ఇది, ఇది న్యూమరేటర్. డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉన్నదా లేదా, ఎక్స్ కి డెరివేటివ్ డిఎక్సా కాదా. అంటే దీని డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంటే ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి. ఇంటిగ్రేషన్ చేస్తే లాగ్ మాడ్ డినామినేటర్ వచ్చిందా లేదా, అంటే దీనికి లాగర్థం తీసుకుంటే సరిపోతుంది. ఈ బేసిస్ మీదే మనం ఇలా చెప్దాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది డినామినేటర్ లో, దీని డెరివేటివ్ ఎక్కడ ఉండాలి, పైన ఉండాలి. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్, ఎక్స్ కి డెరివేటివ్ డిఎక్స్. ఇలాగనుకుంటే లాగ్ మాడ్ డినామినేటర్ ఏంటో చెప్పండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, ఇది రాసి. కాబట్టి ఈ ఫార్ములాకి చాలా ఇంపార్టెన్స్ ఉంది మనకి. ఈ మోడల్ కి, ఈ మెథడ్ కి ఇంటిగ్రేషన్స్ లో ఒక మెయిన్ రోల్ ఉంది, గుర్తుపెట్టుకోండి. చాలా చోట్ల మనకు ఉపయోగపడుతుంది. డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ లో కనుక ఎగ్జిస్ట్ అయితే లాగ్ మాడ్ డినామినేటర్ రాస్తే చాలు. ఇదైనా ఇదైనా ఒకటేనా, 1 dx dx, దీని డెరివేటివ్ పైన ఉంది dx, అప్పుడు లాగ్ మాడ్ x. ఫార్ములా జాగ్రత్తగా చేసుకోండి. దీని మీద డిపెండ్ చేసుకొని మోడల్స్ ఎలా ఉండొచ్చు ఏంటి అనేది మోడల్స్ చూద్దాం. ఫస్ట్ మెయిన్స్ కి సంబంధించినటువంటి ఒక మోడల్ చూద్దాం. టెన్ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 10 dx, అలానే 10 into x power 9 plus log 10 base c into 10 power x. ఇది క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 10x power 9 plus log 10 base c into 10 power x by 10 power x plus x power 10 dx. మీరేం చేస్తారో చెప్పండి. రైట్, మీ మనసులో అనుకోండి. డినామినేటర్ ఇచ్చారు, దీని డెరివేటివ్ పైన ఉన్నదా లేదా. అంటే మనం ఇప్పుడు చెప్పిన ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్నప్పుడు లాగ్ మాడ్ డినామినేటర్ రాయొచ్చు ప్లస్ సి మామూలు. ఇప్పుడు చూడండి, 10 పవర్ ఎక్స్ కి డెరివేటివ్ అంటే ఏ పవర్ ఎక్స్ కి డెరివేటివ్, డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ బేస్ సి కదా. ఇదిగో చూడండి, 10 పవర్ ఎక్స్ కి ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ బేస్ సి, దీని డెరివేటివ్ ఇది ఇక్కడ ఉంది. మరి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ చెప్పండి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా. ఇప్పుడు చూడండి, ఎక్స్ పవర్ 10 కి డెరివేటివ్ చెప్పండి, 10 ఇంటూ ఎక్స్ పవర్ 10 మైనస్ 1 అంటే 9. అంటే దీని డెరివేటివ్ ఇది, దీని డెరివేటివ్ ఇది.
కాబట్టి డినామినేటర్ డెరివేటివ్ మొత్తం న్యూమరేటర్ లో ఉంది. కాబట్టి మనం చక్కగా ఏం రాయొచ్చునా 10 power x plus x power 10 డెరివేటివ్ ఆఫ్ 10 power x plus x power 10 రాయొచ్చు. ఇంకా డిఎక్స్ అవసరం లేదు, దీనిలోనే కలిసిపోయింది. కాబట్టి దీని డెరివేటివ్ పైన ఉన్నది కాబట్టి లాగ్ మాడ్ డినామినేటర్ అని రాసేసిన తప్పులేదు. ఇదేనా ఫార్ములా ప్లస్ therefore ten power x కి 10 power x into log 10 base కి x power 10 కి 10 into x power 9 అంటే x power n కి n into x power n9. కాబట్టి దీని డెరివేటివ్ మొత్తం పైన ఉన్నది కాబట్టి లాగ్ మాడ్ డినామినేటర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ cos x plus x sin x upon x into x plus cos x dx. ఈ క్వశ్చన్ చూద్దాం. మీకు నేను టైం ఇస్తున్నానా, మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంటిగ్రల్ ఆఫ్ cos x plus x sin x by x into x cos x dx. ఇలా గనక ఉంటే ఏం చేద్దాం, ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. మనం ఎప్పుడు కూడా ఇప్పుడు చెప్పే మెథడ్ ఏమిటి, మనకి డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ లో కనిపిస్తూ ఉండటం కోసం మనం చేసే ప్రయత్నం, అంతే కదా. అందుకని మనం చక్కగా ఇప్పుడు ఏం చేద్దామంటే cos x plus x sin x ఉంది బై x into x plus cos x ఉంది కదా. నేను ఇక్కడ డినామినేటర్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. cos x plus x ఉంది, పైన ఉందా. ఎప్పుడు కూడా నాన్న డినామినేటర్ ని పోయేటట్టు చూసుకోండి, అంటే క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకోండి, డినామినేటర్ కనిపించకుండా ఉండేటట్టు చూసుకోండి. ఏదైనా సరే ఇందాక మనం ఫ్యాక్టరైజ్ చేసాం చూస్తారా, ఫ్యాక్టరైజ్ చేసేటప్పుడు క్యాన్సిల్ అవుతూ ఉంటుంది డినామినేటర్. డినామినేటర్ పోతే మనకి ఇంటిగ్రేషన్ ఈజీ అయిపోతుంది. సైన్ కాసు టాన్ సీకెంట్ కోసీకెంట్ లోకి కన్వర్షన్ వస్తుంది. మరి అలాంటిది ఏమన్నా ఉంటుందా అనేది చెప్పాలి అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉంది, ఇక్కడ కాస్ ఎక్సే ఉంది. మీకేమనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అందుకని ఇక్కడ ఒక ఎక్స్ ని యాడ్ చేసి ఇక్కడ ఒక ఎక్స్ ని సబ్ట్రాక్షన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామో చూడండి. ఇది ఒక పార్ట్ అనుకుందాం, ఇది ఒక పార్ట్ అనుకుందాం. అనుకుని ఇక్కడ చక్కగా చూడండి, ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అని రాద్దాం. మైనస్ ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తే ఇదేమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ కూడా ఉంది నాన్న, ఎక్స్ కామన్ అవుతుంది. అంటే మైనస్ ఎక్స్ కామన్ తీసుకున్నా, మైనస్ ఎక్స్ ని కనుక కామన్ తీసేస్తే ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ మైనస్ ఎక్స్ కామన్ తీస్తే మైనస్ సైన్ ఎక్స్ ఉంటుంది బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. మీకు డౌట్ రావచ్చు, ఆశారు ఇక్కడ ఎక్స్ కామన్ ఉంది కదా, ఎక్స్ కామన్ తీస్తే సరిపోద్ది కదా, మైనస్ ఎక్స్ కామన్ తీస్తామని అనొచ్చు. మీకు ఈ స్టెప్ ఎందుకు రాస్తాను ఇప్పుడు అర్థం అవుతుందో చూడండి. ఇప్పుడు ఏం చేయొచ్చో చెప్పండి, ఈ రెండు క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయొచ్చు, ఎక్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx రాయొచ్చు. మైనస్ ఇంటిగ్రేషన్ అంటే దీనికి దీనికి ఇంటిగ్రేషన్ కడుతున్నాం.
ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ రాస్తారు. ఇప్పుడు చెప్పండి మీరు, దీని డెరివేటివ్ 1 డిఎక్స్ ఏనా కాదా? అంటే మనకు తెలుసు డైరెక్ట్ ఫార్ములా 1/x కి ఇంటిగ్రేషన్ లాగ్ మాడ్ ఎక్సే కదా, రైట్. ఇక్కడ చూడండి, దీని డెరివేటివ్ పైన ఉన్నదా లేదా చూడండి. ఎక్స్ కి డెరివేటివ్ 1, కాస్ ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, అంటే కంప్లీట్ గా దీని డెరివేటివ్ మొత్తం పైన ఉంది. ఇందాక మనం మైనస్ కామన్ తీయలేదు అనుకోండి, సైన్ ఎక్స్ మైనస్ 1 వచ్చుద్ది, అంటే మైనస్ తేడా అవుతుంది, అప్పుడైనా మైనస్ కామన్ తీసుకోవాలి. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, మీ ఐడియా తెలిసిపోద్ది అనమాట. దీని డెరివేటివ్ 1, దీని డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, మరి మైనస్ సైన్ ఎక్స్ రావాలంటే ఇక్కడ ప్లస్ సైన్ ఎక్స్ ఉంది కాబట్టి మైనస్ తో కామన్ తీస్తే బాగుంటుంది, రైట్. ఇప్పుడు చెప్పండి, దట్ ఈస్ ఈక్వల్, డైరెక్ట్ గా చెప్పండి, 1/x కి లాగ్ మాడ్ ఎక్స్ బేస్ సి మైనస్ దీని డెరివేటివ్ పైన ఉంది, ఎక్స్ కి డెరివేటివ్ 1, కాస్ ఎక్స్ కి మైనస్ సైన్ ఎక్స్, కాబట్టి లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సి, దట్ ఈస్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి, అంటే లాగ్ ఏ బై బి, ఏ బై ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్, దిస్ ద ఫైనల్ ఆన్సర్. బట్ అర్థమైందా? కాబట్టి ఇలా ఎందుకు స్ప్లిట్ చేసుకోవాలి, ఎలాంటిది స్ప్లిట్ చేసు, ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే, లైఫ్ లో ఏం ఉపయోగపడదు, కాకపోతే రీజనింగ్ జరుగుతుంది, ఎలా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు ఏంటనేది మనం నేర్చుకుంటూ బై ప్రాక్టీస్ వల్లే వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి, అంత ఈజీగా ఏం రాదు. బై ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఎలాంటి కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఎలా చేయొచ్చు, ఏ మోడల్లో చేయొచ్చు, చేయాలి అంటే ఏం కాన్సెప్ట్ కావాలి. ఇదిగో డినామినేటర్ లో ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ ఉంటే బాగుంటుంది, క్యాన్సిల్ అవుతుంది, చిన్న నంబర్లు అయిపోతాయి చూడండి ఇట్లా. అందుకని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్ యాడ్ చేసి ఎక్స్ సబ్ట్రాక్షన్ చేసుకున్నాం, ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ వరకు దీన్ని సపరేట్ చేసుకున్నాం. ఈ రెండిట్లో మైనస్ ఎక్స్ కామన్ తీసుకొని 1 మైనస్ సైన్ ఎక్స్ బై ఈ పార్ట్ ను కూడా స్ప్లిట్ చేసుకున్నాం. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుట్, ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అవుట్, 1/x, దీనికి కూడా ఇంటిగ్రేషన్, ఆల్జిబ్రిక్ ప్రాపర్టీ ఉంది కదా ఇంటిగ్రేషన్స్ లో, దీనికి ఇంటిగ్రేషన్ పైన, దీని డెరివేటివ్ పైన ఉంది కాబట్టి లాగ్ మాడ్, దీని డెరివేటివ్ కూడా పైన ఉంది చూడండి, అందుకని లాగ్ మాడ్. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈక్వల్ టు లాగ్ ఏ బై బి. రైట్, ఇది కూడా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, ఇది ప్రీవియస్ ఐఐటి మోడల్ క్వశ్చన్. ఇక్కడ చూడండి అన్న, మీకు ఐఐటిలో అడిగాడు ఇదే మోడల్, తర్వాత కూడా మళ్ళీ వచ్చింది.
ఇక్కడ 9/2 పెట్టి ఒకసారి అడిగాడు, 10 పెట్టి ఒకసారి అడిగాడు. ఇక్కడ 9/2 ఒకసారి అడిగింది, ఒకసారి 10 అంతే. కాబట్టి మీరు 9/2 పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 10 తీసుకొని చేస్తున్నాను. ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సొల్యూషన్ లో ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది, రేషనల్ ఫంక్షన్ గానే కనిపిస్తుంది. క్యాన్సిల్ చేయడానికి పాసిబిలిటీ ఏమి లేదు, అంటే ఫ్యాక్టర్స్ ఇట్లాంటివి మనం చేయలేము ఇక్కడ ఏమి, అవునా? ఇక మన పద్ధతి ఏంటి, సబ్స్టిట్యూషన్ మెథడ్ మాత్రమే యూజ్ చేసుకునేటువంటి ప్రాసెస్. అందుకని మీరు ఏం చేస్తారంటే సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అనేటువంటి ఫామ్ ఎప్పుడైతే కనిపిస్తుందో మీకు, మీరు ఎప్పుడైనా సరే సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ మీద ఒక 3 or 4 క్వశ్చన్స్ మీకు ఏ బుక్ లో అయినా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ కనుక కనిపిస్తే దాన్ని టీ అనేసుకోండి. కాబట్టి సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ని టీ అనండి, పుట్. ఓకేనా? రైట్. సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ టీ అనుకుంటే డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనండి, అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని అనుకోండి. సీకెంట్ ఎక్స్ కి డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, డిఎక్స్ కూడా వస్తుంది చివరిలో. టాన్ ఎక్స్ కి డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ హోల్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి, టీకి డెరివేటివ్ డిటి. ఈ 2 ఫార్మ్స్ లో ఏం కామన్ ఉంటుంది చెప్పండి? సీకెంట్ ఎక్స్ కామన్, అంటే టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి. అగైన్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ఆల్రెడీ ఏమన్నారు, టీ అన్నారు కదా, కాబట్టి టీ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి. అంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి బై టీ అని రాసుకో. అంటే టీలన్నీ ఒకవైపు, ఎక్స్లన్నీ ఒకవైపు, అంటే సేమ్ వేరియబుల్స్ అన్ని కూడా ఒకవైపునే ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అంటే సీకెంట్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి బై టీ అయింది. మరి ఇక్కడికి రండి, ఇదేదో సీకెంట్ స్క్వేర్ కనిపిస్తుంది కదా, మరి సీకెంట్ ఎక్స్ డిఎక్స్ అంటే బాగానే ఉండేది మీకు, మరి ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఇచ్చారు, దానికోసం ఏం చేయాలో చెప్తున్నా. మరొకసారి చెప్తున్నానా, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అని కనిపించిన ప్రతిసారి సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ టీ అనేసుకోండి. డిఫరెన్షియేట్ చేద్దాం. సీకెంట్ ఎక్స్ కి సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, టాన్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ హోల్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ డిటి. సీకెంట్ ఎక్స్ కామన్ అవుట్ చేయండి, టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్, టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ నథింగ్ బట్ టీ. టీ వేరియబుల్స్ అన్ని ఒకే వైపు ఉండాలి కాబట్టి సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ డిటి బై టీ అని పక్కన తీసుకోండి. రైట్. ఒక చిన్న పని చేద్దాం. ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఎంతో చెప్పండి అమ్మా, 1 కదా. మరి దీన్ని సీకెంట్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 రాయొచ్చా? అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి గానే వచ్చేస్తుంది. ఇప్పుడు సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఎంత, టీ కదూ. కాబట్టి దీని ప్లేస్ లో మనం టీ పెట్టుకుంటే ఈ టీని డివైడ్ చేసేస్తే సీకెంట్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/t అవుతుందా లేదా? డైరెక్ట్ గా రాసుకోవచ్చు, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డి అయితే దీని రెసిప్రోకల్ సీకెంట్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ 1/t అంటే కొసెకండ్ అయిన అంతే. కొసెకండ్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టీ అయితే కొసెకండ్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ 1/t అని. ఇది టీ అయితే దాన్ని అటు పంపించేస్తాను, 1/t అయింది. సరే, ఇది టీ, ఇది 1/t. నేను ఇప్పుడు సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ని టీ అంటున్నాను కదా నాన్న, ఇందాక అన్నాను కదా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2 సీకెంట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/t ప్లస్ టీ. అప్పుడు సీకెంట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/t ఇంటూ 1/t ప్లస్ టీ అవుతుంది, అవునా కాదా? లేదా టీ స్క్వేర్ ప్లస్ 1/t ఏదైనా రాసుకోవచ్చు, తప్పేమి లేదు. కాబట్టి ఈ సీకెంట్ ఎక్స్ ని రాయడం నేర్చుకున్నాం. సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ని డిటి బై టీ గా రాసుకున్నాం. ఎందుకు రాసుకున్నాం అనేది ఇప్పుడు అర్థం అవుతుంది, ఎందుకనేది ఒక్కసారి ఈ పార్ట్ వరకు నోట్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూషన్ లో
secant x plus tan x t అనుకుంటే secant x minus tan x 1/t, ఎందుకంటే ఈ t కాబట్టి ఇది తీసుకెళ్తే 1/t secant x minus tan. ఈ రెండింటిని యాడ్ చేయండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 2 secant x వస్తుంది, 2 తో డివైడ్ చేయండి. ఎందుకో ఇప్పుడు మనం ఫాలో అప్ చేసుకున్నాం. రైట్, ఇక్కడ చూద్దాం. చూడండి అన్న, ఇక్కడ secant స్క్వేర్ ఉంది. secant స్క్వేర్ ని secant x ఇంటూ secant x dx రాస్తున్నా అపాన్ secant x ప్లస్ tan x హోల్ పవర్ 10. ఓకే, secant స్క్వేర్ ని secant ఇంటూ secant నోట్ చేస్తాను. ఇప్పుడు ఈ secant ప్లేస్ లో నేను ఇది నోట్ చేస్తున్నా, హాఫ్ ఇంటూ 1/t ప్లస్ t. secant x dx ఏమైంది మనకి ఇందాక dt/t అయింది. చూడండి ఇక్కడ రాస్తా, secant x dx dt/t అయింది అపాన్ t పవర్ 10 కదా నాన్న. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి అందరూ కూడా, ఇక్కడ 2ని 1/2 అవుట్ సైడ్ రాద్దాం, దీన్ని దీంతో మల్టిప్లై చేసుకున్నాం. అప్పుడు 1 ప్లస్ టీ స్క్వేర్ బై, ఇది t ఇంటూ t, 1 ప్లస్ టీ స్క్వేర్ నాన్న, 1 ప్లస్ టీ స్క్వేర్ బై t ఇంటూ t, t స్క్వేర్ ఇంటూ t పవర్ 10, t పవర్ 12 dt. 1 ప్లస్ టీ స్క్వేర్ బై t ఇంటూ t స్క్వేర్ ఇంటూ t పవర్ 10, అంటే అది మల్టిపుల్ కదా, కాబట్టి t పవర్ 12. మీరేం చేస్తారు, ఇలా కనుక సింగిల్ టర్మ్ ఉండి పైన కాంపోజిట్ కనుక ఉంటే స్ప్లిట్ చేసుకుంటారు కదా, అలా స్ప్లిట్ చేసుకోండి. 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t పవర్ 12, 1/t పవర్ 12 t స్క్వేర్ బై t పవర్ 12 హోల్ dt, దట్ ఈస్ ఈక్వల్ 1/2 ఇంటూ t పవర్ 12 ఇంటిగ్రేషన్ రాద్దాం dt ఇంటిగ్రేషన్ ఆఫ్ t స్క్వేర్ t పవర్ 12 అయితే 1/t పవర్ 10 అవుతుంది dt. ఎందుకన్నా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. రైట్, ఇక్కడ ఒక చిన్న ఫార్ములా నేను ఒకసారి చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకున్నానా, ప్రతిసారి రాయాల్సిన అవసరం ఉండదు. 1/x పవర్ n dx ఉందనుకోండి, దీన్ని మనం x పవర్ -n dx రాయిస్తే దీన్ని పైకి పట్టుకెళ్తే దీన్ని x పవర్ -n ప్లస్ 1 బై -n ప్లస్ 1 ప్లస్ c రాయొచ్చు కదా. ఓకే, అంటే 1 - n, ఇక్కడ కూడా 1 - n రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం చక్కగా 1/2 ఇంటూ 1/t పవర్ 12 అంటే t పవర్ 1 - 12 బై 1 - 12, t పవర్ 1 - 12 బై 1 - 12 ప్లస్ 1/x పవర్ n అంటున్నాం, ఇదే ఫార్ములా. 10 అంటున్నాం కాబట్టి 1 - 10 బై 1 - 10, t పవర్ 1 - 10 బై 1 - 10 ప్లస్ c, దట్ ఈస్ ఈక్వల్ 1/2 ఇంటూ, ఇక్కడ -11 అవుతుంది నాన్న, ఇక్కడ కూడా -11, కాబట్టి t పవర్ -11 బై -11, ఇక్కడ -9 అవుతుంది, అందుకని +2 - -9 పెట్టేస్తాను ఇక్కడ, t పవర్ -9 ప్లస్ c. ఇంకా మాడిఫై చేసుకుంటే 1/2 ఇంటూ ఈ t పవర్ 11 కిందకు వస్తే 1/-11 ఇంటూ t పవర్ 11 -1/9 ఇంటూ t పవర్ 9 ప్లస్ c, 1/-11 ఇంటూ t పవర్ 11, 1/9 ఇంటూ t పవర్ 11. ఇక్కడ t అంటే ఏంటి, secant x ప్లస్ tan x. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే t అంటే secant x ప్లస్ tan x నోట్ చేసేసేయండి, పెట్టేసేసేయండి. అంటే 1/2 ఇంటూ -11 ఇంటూ secant x ప్లస్ tan x హోల్ పవర్ 11 -1/9 ఇంటూ secant x ప్లస్ tan x హోల్ పవర్ 9. ఇక్కడ గమనించారా లేదో, డైరెక్ట్ గా మీరు ఆన్సర్ చెప్పొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ కి. ఎలా అంటే ఇక్కడ 1 - సంథింగ్ కదా ఉంది, కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి నీకేమైంది, ఒకసారి ఒకటి ఎడిషన్ అయింది, ఒకటి
సబ్ట్రాక్షన్ అయింది. ఇక్కడ చూడండి, ఈ 10 కి 11 వచ్చింది, ఈ 10 కి 9 వచ్చింది. అంటే మీరు ఏం చేయొచ్చు చెప్పండి. ఒకవేళ నేను ఇక్కడ 5 ఇచ్చాను అనుకోండి, 5 ఇచ్చాను, అప్పుడు ఇక్కడ -6t⁴ -4t⁴, అంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువగా రాస్తారు అక్కడ, న్యాచురల్ నెంబర్ ఉంటుంది. ఓకేనా? అప్పుడు డైరెక్ట్ గా మనకు ఆన్సర్ కూడా రాసుకోవచ్చు కావాలనుకుంటే. రైట్, ఇది ఫ్రేమింగ్ నాన్న. మీరు చివరిలో t ప్లేస్ లో మాత్రం secant x + tan x రాస్తే ఆన్సర్ వచ్చేది. మీరు ఈ ప్రాబ్లం మీరు చేసుకోండి. secant² x / secant x + tan x whole power 9/2 dx. ఈ మోడల్ మీరు చేసుకోండి. సేమ్ ఇలాగే వస్తుంది మీకు. 1 - 9/2 1 - 9/2 అట్లా. అంటే ఇది ఎడిషన్ గా 2 వస్తుందమ్మా, ఎడిషనల్ 2 వస్తుంది. అది మల్టిప్లై చేసుకుని మీకు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి. ఫార్ములా అయితే కుదరదు, డైరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం మీరు వెళ్ళిపోవాలి. దీనికి ఒక ఎడిషనల్ ఒక సబ్ట్రాక్షన్ లో డైరెక్ట్ గా నేను రాయొచ్చు ఇక్కడ. ఇది మీరు చేసుకున్నాను. రైట్, నెక్స్ట్ చెప్పేటువంటి కాన్సెప్ట్స్ ఒకసారి జాగ్రత్తగా వినండి. మనకి d/dx ఆఫ్, అంటే మనం ఫస్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ కి అయిపోయింది. రెండోది ఇండైరెక్ట్ సబ్స్టిట్యూషన్ కానీ డిరైవ్డ్ సబ్స్టిట్యూషన్ కానీ వెళ్ళాలంటే ఈ రెండు మెథడ్లకి కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ మనకు నేర్చుకొని ఉండాలి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. మనం d/dx ఆఫ్ ఇన్వర్స్ sin x అనగానే 1/√1 - x² గుర్తొస్తుంది. మరి దీనికి ఇంటిగ్రేషన్ చేయగానే ఇన్వర్స్ sin x + c మనకు గుర్తొస్తుంది, అవునా కాదా? ఇది ప్రక్కన పెట్టండి. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 - x² అంటే ఇన్వర్స్ sin x. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే 1/√a² - x² dx ఉందనుకున్నాం. దీన్ని మనం ఎలా డిరైవ్ చేసుకోవచ్చు అంటే, ఈ ఫార్ములా బేస్డ్ గా ఉంది కాబట్టి, మదర్ ఫార్ములా ఇది కాబట్టి, ఈ a² లేకుండా ఇక్కడ 1 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఈ a² ని అవుట్ సైడ్ పట్టుకొచ్చేద్దాం.
1 by a square రూట్ లోంచి బయటకు వస్తే a అవుతుంది √1 minus x square by a square dx. అవునా? దట్ ఈస్ ఈక్వల్ టు 1 by √1 minus x by a హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా, x square by a square అంటే x by a హోల్ స్క్వేర్ ఇంటూ 1 by a dx ఉంది, dx by a రాస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ x ఉంటే ఈ x ఎంత ఉందో దీని డెరివేటివ్ ఇక్కడ ఎంత ఉండాలి గుర్తుపెట్టుకోండి. 1 minus x square dx, ఇక్కడ x ఉంటే ఇక్కడ డెరివేటివ్ ఉండాలి. x by a ఉంటే దీని డెరివేటివ్ ఎంతో చెప్పండి, x కి dx by a. కాబట్టి దీని డెరివేటివ్ మొత్తం ఇక్కడ ఉంది కాబట్టి ఇది x కింద లెక్క. కాబట్టి 1 by √1 minus x square అంటే ఇన్వర్స్ సైన్ x by a ప్లస్ c. కాబట్టి ఈ ఫార్ములా ఎంత అంటే ఇదిగో ఇంత అని రాసుకోవచ్చు. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by √a square minus x square అంటే ఇలా ఇన్వర్స్ సైన్ x by a ప్లస్ c గా రాయొచ్చు. ఈ ఫార్ములా నేను ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తాను, ఆ లిస్ట్ ప్రకారం రిమైనింగ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ ఫార్ములా మనకి d by dx ఆఫ్ ఇన్వర్స్ tan x అన్నా అంటే 1 by 1 plus x square మనం రాస్తాం కదా. నేను ఇప్పుడు ఈ రెండు ఫార్ములాలు ఎందుకు చెప్పానంటే దీనికి డెరివేషన్స్ ఇవే ఎక్కువగా యూజ్ అయ్యేది. దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి, ఇన్వర్స్ tan x ప్లస్ c కదా వచ్చేది. కాబట్టి 1 by 1 plus x square సంథింగ్ ఉన్నప్పుడు ఇలా రాస్తాం. సరే, ఇప్పుడు చూడండి 1 by a square plus x square ఉందనుకున్నాం, a square plus x square dx ఉందనుకున్నాం. అప్పుడు ఏం రాయొచ్చు, 1 by ఇంటిగ్రేషన్ a square ని కామన్ అవుట్ తీసేస్తే 1 plus x square by a square dx వచ్చేస్తుంది కదా నాన్న. 1 by a square అవుట్ సైడ్ రాద్దాం, 1 by 1 plus x by a whole square dx by ఈ ఏ స్క్వేర్ లో ఒక ఏ తీసేసి ఇక్కడ పెట్టుకున్నాం, ఏ స్క్వేర్ లో ఒక ఏ ఇక్కడ ఒక ఏ ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి దీని డెరివేటివ్ మొత్తం ఇక్కడ ఉందా లేదా, ఎక్స్ కి డెరివేటివ్ dx by a, ఇది x అనుకుంటే ఇది దీనికి డెరివేటివ్ ఇక్కడ ఉండాలి. అప్పుడు 1 by 1 plus x square ఇంటిగ్రేషన్ dx లాగా ఉంది. కాబట్టి 1 by a ఇంటూ tan ఇన్వర్స్ x, x అంటే ఇక్కడ ఎంత ఉంది x by a, దిస్ ఇస్ ద ఫైనల్. కాబట్టి 1 by a square plus x square ఫార్ములా లేదా x square plus a square ఎలా రాసినా పర్లేదు, 1 by a ఇంటూ tan ఇన్వర్స్ x by a ప్లస్ c. కాబట్టి వీటికి సంబంధించినటువంటి మోడల్స్ నేను కొన్ని ఫార్ములాస్ ఇస్తాను, ఒక 6 ఫార్ములాస్ ఇస్తాను. ఇప్పుడు ఈ రెండిటితో పాటు ఆ ఫార్ములాస్ చక్కగా నోట్ చేసుకుని మీరు కొంత స్టడీ చేస్తే బాగుంటుంది. దీని మీద డిపెండ్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, అందుకని మొట్టమొదటిగా ఇచ్చాం. తర్వాత మెథడ్స్ చేయాలంటే ఈ ఫార్మ్స్ రావాలి నాన్న, ఈ ఫార్ములాస్ కావాలి, అందుకోసం మనం ఈ మెథడ్స్ చెప్తూ ఉన్నాం. రైట్, ఇంతకు ముందు రాసినటువంటి ఫస్ట్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by √a square minus x square అంటే sin ఇన్వర్స్ x by a ప్లస్ c. అలాగే సెకండ్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by a square plus x square dx అంటే 1 by a ఇన్వర్స్ tan x by a ప్లస్ c. అండ్ నెక్స్ట్ ఇదే మోడల్లో మనం రిమైనింగ్ మోడల్స్ కూడా చెప్పొచ్చు. 1 by a square minus x square dx, a square minus x square dx చేస్తే 1 by 2a log mod base c
a plus x by a minus x plus c. అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by a square plus x square వచ్చింది. ఇప్పుడు x square minus a square వస్తుంది. dx is equal to 1 by 2a log mod x minus a by x plus a plus c. Fifth one, 1 by root over x square minus a square dx అంటే cos h inverse x by a plus c లేదా log mod x plus root over x square minus a square plus c. ఈ ఫార్ములా ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మనం 1 by root over x square plus a square dx is equal to log mod x plus root over x square plus a square plus c. ఈ ఫార్ములాస్ మనకు నీడ్ అవుతాయి. ప్రతిదీ కూడా ఇది. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసి మీరు చేసుకోవడానికి స్కోప్ వస్తుంది. ఇది కూడా పార్షియల్ ఫ్రాక్షన్స్. అలాగే దీన్ని టీ అనుకొని మనం సాల్వ్ చేసుకుంటాం. కాస్ట్ తెచ్చిన ఏ స్క్వేర్ కామన్ తీసేసుకొని 1 by x square minus 1 ఉందనుకోండి, 1 by root over x square minus 1 కాస్ట్ h inverse x రాయొచ్చు, లేదా లాగ్ మాడ్ సంథింగ్ ఫార్ములా మనకు ఉంది, ఇంటిగ్రేషన్ ఫార్ములా. అలాగే దీన్ని కూడా రావచ్చు. ఈ రెండింటికి మాత్రం జాగ్రత్తగా లాగరిథమ్స్ లో ఎక్కువగా ఫార్ములా గుర్తు పెట్టుకోండి అన్న, కష్టమేం కాదు. ఎక్స్ ప్లస్ ఉన్నట్టుగా రాసేది. ఇక్కడ కూడా లాగరిథం లో ఎక్స్ ప్లస్ ఈ రూట్ ఏదైతే ఉందో అది రాసేది. కాబట్టి ఈ రెండింటికి కూడా ఈజీగా మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవచ్చు. మీకు లిస్ట్ అవుట్ పంపించాను నాన్న, ఈ ఫార్ములాస్ లిస్ట్ అవుట్ అంతా మరొకసారి నోట్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. రైట్, లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ రూట్ లో ఏదంటే అది రాసేసేయండి. రూట్ లో చక్కగా గుర్తుంచుకోవడం కూడా ఈజీ, లాజిక్ గా మీరు చేసుకోండి. రైట్, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంటిగ్రేషన్స్ లో ప్రాబ్లం ఇవ్వగానే ఎలా ఫాలో అప్ చేసుకోవాలని చూస్తున్నాం. నెంబర్ 1, ఇది డైరెక్ట్ ఫార్ములాలా కాదు అనుకున్నప్పుడు తీసేయాలి. రెండవది, సబ్స్టిట్యూషన్ మెథడ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాదా, అవుతుంది అనుకుంటే డైరెక్టా, ఇండైరెక్టా, డెరైవ్డా. ఇప్పుడు మనం డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు చేస్తున్నాం. రెండవది, ఈ ఇండైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో మోడల్ ఇది. ఇవి చాలా తక్కువ ఉంటాయి నాన్న మీకు. ఇండైరెక్ట్ అంటే అర్థం అసలు ఇక్కడ కనిపించేదాన్ని మనం టీ అనుకో, అందుకని ఇండైరెక్ట్ వాల్యూని మాత్రమే మనం టీ అనుకొని సాల్వ్ చేసుకుంటాం సబ్స్టిట్యూషన్ లో. ఆ మెథడ్ కి సంబంధించినటువంటి మోడల్ అంటే రెండో మోడల్ కి సంబంధించింది సెకండ్ ఫింగర్ లో. ఓకేనా? మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ sin 2x అనేటువంటి ఫామ్ కనిపించి ఇక్కడ cos x మైనస్ sin x ఉంటే మీరు ఏం చేస్తారంటే sin x ప్లస్ cos x అని టీ అనుకోండి. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, మైనస్ పెట్టండి. మైనస్ ఉంటే ప్లస్ తీసుకోండి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇది ఇండైరెక్ట్ సబ్స్టిట్యూషన్. డైరెక్ట్ గా లేదు అసలు. ఈ పార్ట్ ఎక్కడన్నా ఇందులో కనిపిస్తుందా? లేదు. అందుకని ఇండైరెక్ట్ గా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే దీని డెరివేటివ్ ఇక్కడ వచ్చేటట్టుగా ఉంది కాబట్టి దాన్ని టీ అనుకోవాలి. మరి దీని సంగతి ఏంటనేది తర్వాత చూద్దాం. రైట్, ఇప్పుడు దీని డెరివేటివ్ చెప్పండి అన్న. sin x కి డెరివేటివ్ cos x dx,
cos x కి మైనస్ sin x dx హోల్ dx is equal to dt. ఇప్పుడు చూడండి cos x మైనస్ sin x dx అంతా dt లోకి వెళ్ళిపోయింది ఇది అనుకోవడం వల్ల. కాదు మాస్టర్ నాకు ఇక్కడ ప్లస్ ఇచ్చారు అంటే మైనస్ పెట్టుకోండి. రైట్, ఇప్పుడు చూద్దాం. సరే దీని మొత్తం dt లోకి వెళ్ళిపోయింది బాగానే ఉంది. మరి వాట్ అబౌట్ దిస్ వాల్యూ ఆర్ ఫంక్షన్? అందుకని మనం ఇక్కడ ఏం చేద్దామంటే sin x ప్లస్ cos x ని మనం t అనుకున్నాం కాబట్టి దీన్ని స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కనుక చేస్తే sin x ప్లస్ cos x వస్తుంది, హోల్ స్క్వేర్ వస్తుంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 కదా. sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x 1, 2 sin x cos x is equal to t స్క్వేర్. That is equal to 2 sin x cos x అంటే sin 2x is equal to t స్క్వేర్ మైనస్ 1. కాబట్టి sin x ప్లస్ cos x t అనుకుని స్క్వేరింగ్ చేస్తే sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x 1 అయిపోతుంది. 2 is sin x cos x sin 2x. ఈ 1 అటు పంపించేది సరే. రైట్, ఇక్కడికి వచ్చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x మైనస్ sin x dx మొత్తం కూడా dt అయిపోయింది చూసారా. dt బై రూట్ ఓవర్ 8 మైనస్ sin 2x నథింగ్ బట్ t స్క్వేర్ మైనస్ 1. దట్ ఈస్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dt బై రూట్ ఓవర్ 8 minus of minus 1 9 minus t square. That is equal to dt by root over 9 ని మనం 3 స్క్వేర్ రాయొచ్చు కదా. ఈ 9 ని 3 స్క్వేర్ రాద్దాం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? ఇప్పుడు చెప్పిన ఫార్ములా 1 బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఇన్వర్స్ సైన్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇన్వర్స్ సైన్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. కాబట్టి దీన్ని ఇన్వర్స్ సైన్ t by 3 plus t. ఫైనల్ గా మనం t ని రీప్లేస్ చేసుకోవాలి కాబట్టి t అంటే ఏంటో చెప్పండి. sin x plus cos x, sin x plus cos x ఈ t ప్లేస్ లో బై 3 మామూలే ప్లస్ t ఫైనల్ ఆన్సర్. కాబట్టి చూడండి ఇలాంటి మోడల్ మీకు ఎప్పుడైనా సరే sin 2x కనిపించి పైన కాస్ సైన్ లో కానీ ప్లస్ కానీ మైనస్ కానీ కనిపిస్తే వెంటనే మీరు ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ లో తీసుకోండి, మైనస్ ఉంటే ప్లస్ లో t అని తీసుకోండి. ఇది డైరెక్ట్ గా లేదు, ఇండైరెక్ట్ గా ఉంది. అందుకని ఈ మెథడ్ ఏమంటామంటే ఇండైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. కాబట్టి ఈ మెథడ్ కి సంబంధించినటువంటి మోడల్ ఇది ఒకటి. రైట్, ఓకే. రైట్, ఓకేనా. రికార్డ్ అవుతుంది నాన్న. మీకు ఎవరికన్నా మళ్ళా మీరు అంటే రివిజన్ గా పాపం అందరూ ఒకసారిగా చెప్పంగానే అర్థం కావాలనేది ఏం లేదు. 1-2 సార్లు మళ్ళీ క్లాస్ కనుక వింటే కొంతమందికి అర్థం అవుతుంది. అందుకని మీరు రికార్డ్ చేస్తున్నారు, మీకు అందరికీ ప్రొవైడ్ చేస్తారు. కావాలనుకుంటే మీరు
రిపీటెడ్గా మళ్ళీ ఒకసారి మరొకసారి చూసుకుంటూ వెళ్ళొచ్చు. తప్పేమి లేదు నాన్న మీరు అడగటంలో. మీరు అడిగారు చక్కగా. మీరు అడిగితే మీకు డౌట్ ఉంటే మళ్ళీ నాకు ఫోన్ చేయొచ్చు. నేను ఇచ్చాను, మీకు ఫోన్ నంబర్ కూడా ఇచ్చాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఒకసారి కాల్ చేసి మళ్ళీ అడిగి చెప్పించుకోండి. ఇందులో ఏమి ఇబ్బంది లేదు నాన్న. మీరు రికార్డ్ చేసిన పాయింట్స్ మీకు కావాలంటే మళ్ళీ మళ్ళీ చూసుకోండి. మీకు అందరికీ ప్రొవైడ్ చేస్తారు. అందులో ఇబ్బంది ఏమి ఉండదు నాన్న. రికార్డ్ చేస్తున్నారు, ఆ రివిజన్ ఆ రికార్డ్ చేసి మీకు కావాలంటే మళ్ళీ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇక మనం ఇంటిగ్రేషన్స్ ఆపేద్దాం. ఈ వీకెండ్ మీకు ఇంటిగ్రేషన్స్ లేవు, ఓన్లీ బైనామియల్ థియరం వరకే ఉన్నాయి. అందులో నేను ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ కూడా మీకు లేదు. ఎందుకంటే ఇది ఎక్కువగా ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూగా ఉపయోగించేది. డబుల్ సిగ్మా ప్రాబ్లమ్స్ సంబంధించి మీకు 2 days నుంచి కూడా ఆ లాస్ట్ 20 minutes లో నేను ప్రొవైడ్ చేసి చెప్తున్నాను. ఈ రోజు కూడా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్స్ లో కూడా ఎప్పుడో ఒకసారి అడిగాడు. అందుకని మనం వింటే బాగుంటుంది. డబుల్ సిగ్మాస్ సంబంధించి ఇవాళ ఏ కాన్సెప్ట్ మీద డిపెండ్ చేసుకొని చెప్తున్నాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏమిటంటది? డబుల్ సిగ్మా 0 less than or equal to I less than or equal to J less than or equal to N or minus equal to. ఇక్కడ ఈక్వల్ టు ఉండొచ్చు, ఉండకపోనవచ్చు. ఈక్వల్ టు ఉంటే ఎలా చేద్దాం, ఈక్వల్ టు లేకపోతే ఎలా చేద్దాం కూడా చూద్దాం. సిఐ సిజే దీని వాల్యూ ఎంత అని అడుగుతూ ఉంటాడు. ఇది ఒక మెయిన్ పార్ట్. మరి ఇది చెయ్యాలి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ వైజ్ గా చెప్తాను. ఎందుకంటే ఇది సామాన్యంగా అర్థమయ్యేటువంటి విషయం కాదు నన్ను. అందుకని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తాను. దాన్ని బట్టి మీరు ఫాలో అప్ చేసుకొని అన్ని వాల్యూస్ కి మనం క్లియర్ గా చేసుకోవచ్చు. ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ 2 బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి, అవునా? సిఐ అంటే అర్థం ఎన్సిఐ అనే అర్థం నాన్న. సిఐ అంటే అర్థం ఎన్సిఐ అని అర్థం. ఇక్కడ ఎంతో ఎండ్ అయింది కాబట్టి. సిజే అంటే అర్థం ఎన్సిజే అనే అర్థం, రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అమ్మా, C0 plus C1 plus C2 plus so on plus Cn ఎంత? 2 power n కాదు? అంటే NC0, NC1, NC2, NCn అన్న 2 power n. మరి NC0 square plus NC1 square plus NC2 square plus so on NCn whole square అంటే 2NCn అని కూడా మీకు డిరైవ్ చేసి చెప్పాం. కాబట్టి ఈ 2 ఫార్ములాస్ మనకి బైనామియల్ కోఎఫిషియెంట్స్ సంబంధించి ఎక్కువగా యూసేజ్ ఉన్నటువంటి ఫార్ములాస్ కదా. కాబట్టి ఈ 2 ఫార్ములాస్ ని మనం మైండ్ లో పెట్టుకున్నాం. ఇక్కడ n పెట్టినా పర్లేదు, n పెట్టకపోయినా పర్లేదు. C0 C1 ఇక్కడ కూడా C0 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్ Cn స్క్వేర్ అన్న 2NCn. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ వైజ్ గా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి నాన్న. I రన్ అవుతుంది, J రన్ అవుతుంది. కానీ I కంటే J పెద్దది. దీనికి అర్థం ఏంటంటే నాన్న, ఇక్కడ 2 బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి, 2 సమ్స్ చేయాలి. I 0 తీసుకుంటే J వాల్యూ 0 కన్నా ఎక్కువ తీసుకోవాలి. లేదు ఎక్కడ వరకు తీసుకోవచ్చు అంటే n వరకు తీసుకోవచ్చు అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 less than or equal to I less than J less than or equal to 3 అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీనికి అర్థం ఏంటి? నేను I 0 అయితే I 0గా తీసుకుంటే J ఎన్ని తీసుకోవాలి? I కన్నా పెద్ద నెంబర్ తీసుకోవాలి. I కన్నా పెద్ద నెంబర్లు ఏంటో చెప్పండి. అంటే 0 కదా I అంటే. దీనికన్నా పెద్ద నెంబర్లు అంటే 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. ఎందుకని ఈక్వల్ టు 3 అంటున్నాడు J. కాబట్టి 3 వరకు తీసుకోవచ్చు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను I ప్లేస్ లో 1 తీసుకున్నాను, 0 కంటే పెద్ద నెంబర్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా, పెద్ద నెంబర్ తీసుకున్నాను, 1 తీసుకున్నాను అనుకోండి. ఇది 1 అయితే దీనికన్నా పెద్ద నెంబర్ తీసుకోవాలి. అంటే J వాల్యూ 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. ఒకవేళ I వాల్యూ కనుక 2 తీసుకున్నాను అనుకోండి నాన్న, I వాల్యూ కనుక 2 తీసుకుంటే I కన్నా పెద్ద నెంబర్ ఏం తీసుకోవాలి? J 3 తీసుకోవచ్చు, 4 తీసుకోకూడదు. ఎందుకంటే Iతో కట్ అయిపోయింది 3తో. మరి I ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోవచ్చా? తీసుకోవడానికి స్కోపే లేదు. ఎందుకని ఇది 3 తీసుకుంటే దీనికన్నా పెద్ద నెంబర్ 4 రావాలి, కానీ 3కి సమానంగా ఉండాలి తప్ప తీసుకోవడానికి లేదు. ఇది ఒక ఐడియా, మీకు జనరల్ ఐడియా, రైట్? దీనికి అర్థం ఇది అని. I 0 తీసుకుంటే ఈ 3 తీసుకోవచ్చు,
1 తీసుకుంటే 2 3 తీసుకోవచ్చు, 2 తీసుకుంటే I ప్లేస్ లో ఈ ఒకటే తీసుకోవచ్చు. ఇక 3 తీసుకున్న J తీసుకోవడానికి లేదు కాబట్టి ఇదే పాసిబిలిటీ. సరే, నేను ఒక చిన్న మాట అడుగుతాను, చూద్దాం. ఎవరు నోట్ చేయొద్దు. ఇక్కడ n అంటే కాసేపు నేను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నానా, నేను n ప్లేస్ లో 4 తీసుకున్నా, 4 తోనే ఆపేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. జనరల్ గా ఎలా రాస్తామో చెప్పండి. జనరల్ గా అయితే మనం ఏం రాస్తాం, C0 జీరోతో స్టార్ట్ చేస్తున్నా, C0 రెండోది C0 C1 రాయచ్చా, దీన్ని పెంచాను, C0 C2 C3 C0 C4. మళ్ళీ ఒకసారి రాస్తున్నాను, ఇక్కడ నుంచి రాస్తాను, C0 C1 C0 C2 C0 C3 C0 C4. ఓకేనా? అంటే C0 ఫస్ట్ నంబర్ అయినప్పుడు దానికన్నా పెద్దది కానీ సమానంగానే ఉండొచ్చు జనరల్ గా. ఇక్కడ ఈక్వల్ టు ఉందనుకున్నానా, దీనికి ఇది ఈక్వల్ కూడా ఉంటుందిగా, ఆ కేసు కూడా తీసుకోవచ్చుగా. అలా కూడా తీసుకున్నప్పుడు జనరల్ గా మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇదే కావచ్చు, కానీ I ఈక్వల్ టు J కేసు తీసుకుంటే ఈ రెండు సేమ్ అయి ఉండొచ్చుగా, అవి కూడా ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకుందాం, C0 C1 C0 C2 C0 C3 C0 C4. నెక్స్ట్ C1 C0, అది పాసిబిలిటీ అవుతుందా I గ్రేటర్ దాన్ J కి? పాసిబిలిటీ కదా, జనరల్ గా రాద్దాం ముందు. C1 C0 C1 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 C2 C1 C3 C1 C4 రాయొచ్చు కదా, జనరల్ గా రాస్తున్నప్పుడు. దీన్ని మర్చిపోండి కాకపోతే. నెక్స్ట్ C2 C0 C2 C1 C2 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 C3 C2 C4. నెక్స్ట్ C3 C0 C3 C1 C3 C2 C3 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 C4. అలాగే C4 C0 C4 C1 C4 C2 C4 C3 C4 C4. ఇది మర్చిపోండి కాసేపు. మీరు ముందు ఇలా రాయడంలో తప్పేమన్నా ఉందా? లేదు, రైట్. ఇది ప్రొడక్ట్ నాన్న, అవునా? ఇప్పుడు నేను అడిగేటువంటి పాయింట్ ఒకసారి చూద్దాం. అసలు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే అసలు ఏమొచ్చుద్ది అనేది చూద్దాం. అసలు అంటే C0 దగ్గర నుంచి C4 మొత్తాన్ని యాడ్ చేస్తే అసలు ఏమొచ్చుద్ది అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది ఒక రో కాబట్టి దీన్ని యాడ్ చేద్దాం. C0 C1 ప్లస్ C0 C2 ప్లస్ C0 C3 ప్లస్ C0 C4 అని అన్నాం. దీన్ని యాడ్ చేస్తే ఏమొచ్చింది, C0 కామన్ వచ్చేసి C0 C1 C2 C3 C4, అంటే C0 C1 C2 C3 C4 వచ్చింది. అప్పుడు దీని వాల్యూ ఎంతో చెప్పగలరా? ఇప్పుడు జనరల్ గా అయితే C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ Cn అన్నాం అనుకోండి, 2n కదా రాసేది. మరి ఇక్కడ n ప్లేస్ లో 4 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు, 4 రాస్తే తప్పలేదు, రైట్. ఇప్పుడు ఇది చెప్పండి, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమొచ్చుద్దో చెప్పండి. నేను మొత్తాన్ని యాడ్ చేస్తున్నా, కాకపోతే ఒక్కొక్క రోని యాడ్ చేసుకుంటూ వస్తుంది. C1 కామన్ వచ్చేస్తుంది, C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ C4, అంటే C1 ఇంటూ సంథింగ్ వచ్చింది. అంటే దీన్ని C1 ఇంటూ 2^4 రాయొచ్చు. దీన్ని మొత్తాన్ని యాడ్ చేస్తే ఈ రో మొత్తాన్ని C2 ఇంటూ 2^4 వచ్చిందిగా, C2 కామన్ కదా. అలాగే ఈ రోని కూడా కామన్ తీసేస్తే C3 ఇంటూ 2^4 అయినా వచ్చేది. అలాగే ఈ రో కూడా కామన్ తీసేస్తే యాడ్ చేసినప్పుడు C4 ఇంటూ 2^4గా వచ్చేది. 4 అంటే ఇక్కడ అర్థం n అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రో యాడ్ చేస్తాం, ఈ రో యాడ్ చేస్తాం, ఇది యాడ్ చేస్తాం, అన్ని యాడ్ చేస్తే ఇది వచ్చింది. మరి ఈ మొత్తం యాడ్ చేయాలంటే ఈ రోని యాడ్ చేయాలి, అంటే ఈ మొత్తాన్ని కూడా యాడ్ చేయాలి. అంటే అర్థం ఇక్కడ C0 ఇంటూ 2^4 C1 ఇంటూ 2^4 C2 ఇంటూ 2^4 ప్లస్ C3 ఇంటూ 2^4 ప్లస్ C4 ఇంటూ 2^4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2^4 కామన్ తీసేస్తే C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ C4, మళ్ళీ ఇది వచ్చింది C0 ప్లస్ C1 C2 C3 C4, అంటే ఎంతనన్నా 2^4. అంటే ఏమొచ్చింది, 2 ఇంటూ 4 వచ్చింది, అంటే 8. బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేస్తే 8 వస్తుంది. 2 4 వచ్చింది. ఆ 4 అంటే ఏంటి, n కదా. కాబట్టి ఈ నంబర్లన్నిటినీ యాడ్ చేయడం వల్ల నీకేమొచ్చిందో చెప్పండి, 2 ఇన్ పవర్
2 4 వచ్చింది అంటే 2 పవర్ 2n వచ్చింది కదా. కాబట్టి మనం బేసిక్ గా చెప్పేటప్పుడు ఇక్కడ నేను n = 4 తీసుకొని చెప్పాను కాబట్టి మీరు సిగ్మా సిఐ సిజే ఐ అనేది 0 to n కానీ జే అనేది 0 to n కానీ అయితే 2 power 2n అయినా కాదా, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అవునా. దీనిలో పార్ట్లోనే ఇవన్నీ వస్తాయి అవునా. ఐ 0 పెట్టుకున్నాం, జే కూడా 0 పెట్టుకున్నాం, ఇది వస్తుంది. ఐ 1 పెట్టాం, జే కూడా 1 పెట్టాం, ఇది వస్తుంది. అలాగే I 0 J 1 పెట్టాం అనుకోండి, అప్పుడు ఇది వస్తుంది. ఇట్లాగే కదా వచ్చేది ఇవన్నీ, రైట్. ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తం అయితే 2 power 2n అయింది. నేను ఇక్కడ n వరకు రాస్తే 2 power 2n వచ్చింది కదా, 2 power 2n. ఇది గుర్తుపెట్టుకోండి, 2 power 2 into 4. నేను 4 times రాస్తాను కాబట్టి. సరే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అనేది నేను అడుగుతున్నా, ఒక్కసారి చూద్దాం. ఈ పార్ట్ వరకు తీసుకున్నాను అంటే ఇది ఈ తరంలో నేను ఏం తీసుకుంటున్నానంటే ఈ పార్ట్ వరకే తీసుకుంటున్నాను, ఈ పార్ట్ వరకే తీసుకుంటున్నాను. మీరేం చెప్పొచ్చో చెప్పండి నాన్న. ఒక విషయం చెప్తాను వినండి. C0 C1 C2 C3 C4 అంటే C0 స్క్వేర్ C1 స్క్వేర్ C2 స్క్వేర్ C3 స్క్వేర్ C4 స్క్వేర్ ఉంది అవునా. ఇదంతా ఈ డయాగనల్ వాల్యూస్. మరి ఈ అప్పర్ ట్రయాంగిల్ లా కనిపిస్తుంది చూడండి, ఈ పార్ట్ లోవర్ ట్రయాంగిల్ లా కనిపిస్తుంది చూడండి, ఈ పార్ట్ రెండు ఒకటేనా కాదా చూడండి, ఈ రెండు ఒకటేనా కాదా. C0 C1 అన్నా C1 C0 అన్నా ఒకటే, ఈ రెండు సేమ్, ఈ రెండు సేమ్, ఈ రెండు సేమ్, ఈ రెండు సేమ్. అలాగే ఈ నంబర్లన్నీ కూడా ఈ నంబర్లకి సమానం. ఇప్పుడు ఈ మొత్తం సమ్మని, ఈ లోవర్ ట్రయాంగిల్ ఉందో చూసారా, ఈ మొత్తం సమ్మని కాసేపు ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్సే, ఇది కూడా ఏంటి ఎక్సే కదా. ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్సే, సేమ్ నంబర్లు. ఇక్కడ ఏమున్నాయో ఇక్కడ కూడా అదే. ఇప్పుడు చెప్పండి, ఇది ఎక్స్, ఇది కూడా ఎక్సే. ఈ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x మధ్యలో ఏమున్నాయి ఇది, ఈ మొత్తాన్ని కలిపితే ఏమొచ్చిందన్నాను, 2 power 2 into 4 వచ్చిందన్నాను. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్ ప్లస్ ఈ మధ్యలో ఏముందో చెప్పండి, C0 స్క్వేర్ C1 స్క్వేర్ C2 స్క్వేర్ C3 స్క్వేర్ C4 స్క్వేర్ ఉంది. ఈ మొత్తం కలిపితే, ఈ మొత్తాన్ని కలిపితే ఏమొచ్చింది మనకి, 2 power 2 into 4 వచ్చిందా, అంటే n అన్నమాట. ఇక్కడ n పెడితే ఇక్కడ n పెట్టుకోవాలి. కాబట్టి ఓవరాల్ గా మనం 2x అంటే ఏమవుద్దో చెప్పండి, ప్లస్ C0 స్క్వేర్ C1 స్క్వేర్ C2 స్క్వేర్ C3 స్క్వేర్ C4 స్క్వేర్ అంటే ఎంత, 2 power అంటే C0 స్క్వేర్ ఇప్పుడు రాస్తాం చూస్తారా, 2n అని రాస్తాం. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 ప్లేస్ లో n రాస్తాను అంతే. దట్ ఈస్ ఈక్వల్ టు 2 power 2n. ఈ మొత్తం వాల్యూ 2 power 2n అన్ని కలిపితే వచ్చేది 2 power 2n. ఇప్పుడే చెప్పారు 2 power 24 అన్నా, 4 ప్లేస్ లో n పెట్టాను అన్నా. కాబట్టి ఈ x కావాలి అంటే ఇది x అయితే ఇది కూడా x, మధ్యలో ఈ నంబర్లు కూడా యాడ్ చేద్దాం. ఇది వీటిని మొత్తం నంబర్లు వచ్చేస్తాయి. ఈ మొత్తం నంబర్ల యొక్క సమ్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేశాను 2 power 2n అని. కాబట్టి x ప్లస్ ఈ మధ్యలోవి కలిపితే మొత్తం నంబర్లు 2 power 2n వచ్చింది. ఇప్పుడు నీకేం కావాలి, x కావాలి అంటే వీటి యొక్క సమ్మే కావాలి, వీటి యొక్క సమ్మే కావాలి అన్నాం అనుకోండి. అప్పుడు ఎలా చేయొచ్చు అంటే చక్కగా దట్ ఇంప్లైజ్ దీన్ని అటు పంపించేసి 2 తో డివైడ్ చేయండి. x is equal to 2 power 2n minus 2ncn by 2 నేనా కాదా x. తర్వాత అసలు x అంటే ఏంటో ఇప్పుడు చెప్దాం, రైట్. ఇది మనం చేసేటువంటి ప్రొసీజర్ కి సంబంధించిన కాన్సెప్ట్. ఇది కనుక వస్తే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, జనరల్ గా మనం 2 టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ ఎలా రాస్తాం, C0 C1 C0 C2 C0 C3 C0 C4 C0 Cn రాస్తాం. n అంటే 4 అని.
C1 C0 C1 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 C2 1 తో రాస్తాం, అలాగే 2 తో రాస్తాం, అలాగే 3 తో రాస్తాం, అలాగే 4 తో రాస్తాం. ఈ మొత్తం యొక్క నాకు సమ్ కావాలి అని అడిగారు అనుకోండి, మొత్తాన్ని కలిపితే ఎంత వస్తుంది? సమ్ చేస్తే ఇవి అన్నిటిని సమ్ చేస్తే ఏమొస్తుంది? C0 ఇవి ఈ ఫస్ట్ రో యాడ్ చేస్తాం, C0 కామన్ వచ్చేస్తుంది. C0 C1 C2 C3 C4 అంటే 2 power n, అంటే 2 power n ప్లేస్ లో నేను ఇక్కడ 4 రాస్తాను అంతే, మీకు అర్థం కావడం కోసం. అలాగే ఈ రో యాడ్ చేస్తే ఇది వచ్చింది, ఈ రో యాడ్ చేస్తే ఇది వచ్చింది, ఈ రో యాడ్ చేస్తే ఇది వచ్చింది, ఈ రో యాడ్ చేస్తే ఇది వచ్చింది. ఈ మొత్తం యాడ్ చేస్తే ఇదిగో 2 power 2n వచ్చింది. n అంటే ఇక్కడ 4 నాన్న. ఈ మొత్తం యాడ్ చేయండి. C0 2 power 4, C1 2 power 4, C2 2 power 4, C3 2 power 4, C4 2 power 4. కామన్ ఎంత? 2 power 4. C0 C1 C2 C3 C4. 2 power 4 into 2 power, ఇది 2 power 4 కదా, ఇది కూడా 2 power 4 కామన్ వచ్చేస్తే 2 power 2n. కాబట్టి వీటన్నిటి యొక్క సమ్ము 2 బైనామియల్ కోఎఫిషియంట్స్ యొక్క ప్రొడక్ట్ ఆల్ సమ్ ఎంత అంటే 2 power 2n అన్న, గుర్తుపెట్టేసుకోండి. అయితే ఇందులో ఈ టర్మ్స్ చూడండి, ఈ టర్మ్స్ చూడండి, ఈ మధ్యలో మర్చిపోండి కాసేపు. ఈ టర్మ్ సేమ్, ఈ టర్మ్ సేమ్, కాకపోతే ఇటు మల్టిప్లై ఉన్న ప్రాబ్లం లేదు. ఈ టర్మ్ సేమ్, అట్లాగే అన్ని సేమ్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నంబరు, ఇక్కడ ఉన్న ప్రతి నంబరు సేమ్. కాబట్టి వీటి యొక్క సమ్ ఎక్స్ అనుకుంటే వీటి సమ్ కూడా ఎక్స్. మరి వీటి యొక్క సమ్ ఏంటి? C0 స్క్వేర్, C1 స్క్వేర్, C2 స్క్వేర్, C3 స్క్వేర్, C4 స్క్వేర్. కాబట్టి వీటి యొక్క మొత్తం సమ్ ఏమో ఇది, ఇదేమో సమ్ ఎక్స్, వీటి సమ్ కూడా ఎక్స్. కాబట్టి x plus x is equal to 2x. వీటి యొక్క సమ్ అంటే 2n Cn కదా, టోటల్ సమ్ అంటే 2 power 2n, మొత్తం సమ్ ఎంత అంటే 2 power 2n. కాబట్టి 2x is equal to 2n Cn 2 power 2n. అప్పుడు x is equal to ఇది వచ్చింది. x అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. x అంటే వీటి యొక్క సమ్మేనా కాదా, అది ఇప్పుడు చూద్దాం. అసలు x అంటే ఏంటి ముందు ఒక్కసారిగా ఇది నోట్ చేసుకుంటే మనం డైరెక్ట్ గా అసలు ఈ ప్రాబ్లంకి సంబంధించి ఏం చెప్పొచ్చు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. వాడు అడిగింది ఇది, ఇలా అయినా అడగవచ్చు, ఇలా ఇస్తే ఏంటి, ఇలా ఇవ్వకుండా ఉంటే ఏంటి అనేది కూడా చూద్దాం ఒకసారి. రైట్, ముందు ఇది నోట్ చేసుకోండి. ఈ రో యొక్క సమ్ ఇది అనమాట, ఈ రో యొక్క సమ్ ఇది, ఈ రో యొక్క సమ్ ఇది, అన్నిటిని కలుపుతున్నాం. జనరల్ గా ఇలా రాయొచ్చు కదా, చాలా టర్మ్స్ గా రాయొచ్చు. నేను ఇక్కడ n ప్లేస్ లో 4 పెట్టుకున్నాను. 4 ఉన్న చోటల్లో n అనుకోండి మీరు. ఇది జనరల్ ఫార్ములా. ఎక్స్ అంటే ఇది ఈ నంబర్ల యొక్క సమ్. ఇవన్నిటి యొక్క సమ్ ఎక్స్, వీటన్నిటి యొక్క సమ్ము కూడా ఎక్స్, ఎందుకంటే సేమ్ నంబర్లు ఇవన్నీ. C1 C2 అన్నా, C2 C1 అన్నా సేమ్, C1 C3 అన్నా, C3 C1 అన్నా సేమ్, C3 C2 అన్నా, C2 C3 అన్నా సేమ్. అంటే ఇవన్నీ ఏమవుతాయో ఇవన్నీ యొక్క సమ్ కూడా అంతే అవుతుంది. ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్, ఇది ఒక్కటే మారద్దు. C0 స్క్వేర్, C1 స్క్వేర్, C2 స్క్వేర్ సేమ్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కలిపితే వచ్చేది 2 power 2n, 2 power 2n. x plus వీటి యొక్క సమ్ C0 స్క్వేర్, C1 స్క్వేర్, Cn స్క్వేర్ 2 power n అవుతుంది. ఈ మొత్తాన్ని కలిపి ఇక్కడ రాస్తున్నాను, అంటే వీటి యొక్క సమ్ అన్నమాట. 2 power 2 into 4 అంటే 2 power 2n. 4 అంటే ఇక్కడ నేను n రాస్తాను అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ x అంటే ఇది, x అంటే ఇది. రైట్,
అసలు ఇందుకు ఎక్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చిందిగా, అంటే ఈ నంబర్ల యొక్క సమ్ ఎంత వచ్చింది కదా, అసలు ఎక్స్ అంటే ఏంటో చూద్దాం. రైట్, ఇక్కడ వరకు చూడండి నాన్న. ఎక్స్ అంటే జాగ్రత్తగా మీరే చెప్పాలి. C0 C1, C1 C0 C2, C0 C3, C0 C4 అవునా, వీటి యొక్క సమ్ము ప్లస్ C1 C2, C2 C3, C1 C3, C1 C4 ప్లస్ అంటే ఇవి రాస్తాను. C2 C3 C2 C3 C2 C4 ప్లస్ C3 C4 ఇవేగా 1 2 3 4 వీటి యొక్క సమ్ము. 1 2 3 వీటి యొక్క సమ్ము. C2 C3 C2 C4 C3 C4 ఇవేనా ఎక్స్ అంటే వీటి యొక్క సమ్ము. ఈ ఎక్స్ ని మనం ఎలా రాద్దామంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా సిగ్మా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I లెస్ దాన్ J లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని రాయొచ్చా లేదా? ఎలాగో చెప్పండి నాకు. I ప్లేస్ లో 0 తీసుకుంటే J ప్లేస్ లో ఏం తీసుకోవచ్చు? I ప్లేస్ లో 0 తీసుకుంటే J ప్లేస్ లో ఏం తీసుకోవచ్చు? I కన్నా పెద్ద నంబర్ 1 2 3 4 వరకు తీసుకోవచ్చుగా. అప్పుడు చెప్పండి. I ప్లేస్ లో 0 పెట్టా C0, J ప్లేస్ లో 1 పెట్టాలి అంటే ఇదేనా? I ప్లేస్ లో 0 తీసుకుంటే J ప్లేస్ లో 2 ఇదేనా? I ప్లేస్ లో 0 J ప్లేస్ లో 3 ఇది. I ప్లేస్ లో 0 J ప్లేస్ లో 4 అంటే ఇది. ఒకవేళ I ప్లేస్ లో నేను 1 తీసుకున్నాను అనుకోండి, J కన్సిడర్ యాజ్ 2 3 4 అవునా. కాబట్టి I ప్లేస్ లో నేను 1 తీసుకున్నాను, J ప్లేస్ లో 2 1 3 1 4 ఈ నంబర్లు వస్తాయి. అలాగే ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే J కన్సిడర్ యాజ్ 3 4 ఎందుకంటే I కన్నా పెద్దది ఉండాలి J. కాబట్టి 2 తీసుకుంటే 3 ఉండొచ్చు, 2 తీసుకుంటే 4 ఉండొచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి I ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే J ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి? 4 రావాలి. I కన్నా J పెద్దది కదా, I కన్నా J పెద్దది. ఇక పాసిబిలిటీస్ ఉంటాయా? I ఈక్వల్ టు 4 తీసుకోవడానికి లేదు. I 4 తీసుకుంటే 4 కన్నా J పెద్దది ఉండాలి, కుదరదు. అందుకని ఇది ఈ నంబర్ లేదా. కాబట్టి ఇలా రాయడంలో తప్పేమైనా ఉందా? ఎక్స్ అంటే ఈ పై పార్ట్ అంతా ఎక్స్ అవుతుంది అన్నమాట, అంటే ఈ టర్మ్స్ అంతా. కాబట్టి ఎక్స్ అంటే మీరేం రాయొచ్చు చెప్పండి? సిగ్మా 0 లెస్ దాన్ I లెస్ దాన్ J లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n CI CJ వాల్యూ అంటే ఇది ఎక్స్ అంటే ఈ పార్ట్ అన్నమాట. పార్ట్ ఎంతకి సమానం? 2 పవర్ 2n మైనస్ 2n Cn బై 2. 2 పవర్ n మైనస్ 2n Cn బై 2 ఇది ఎక్స్. ఎక్స్ అంటే ఈ పై టర్మ్స్ యొక్క సమ్. I 0 తీసుకుంటే J దానికన్నా పెద్ద నంబర్లు ఏవైనా తీసుకోవచ్చు, 1 2 3 4 ఇవి తీసుకోవచ్చు. I ప్లేస్ లో 1 తీసుకుంటే J ప్లేస్ లో దానికన్నా పెద్ద నంబర్లు 2 3 4 తీసుకోవచ్చు. వాటి యొక్క సమ్ అన్నమాట అది. వీటి యొక్క సమ్ వచ్చేస్తుంది. రైట్, దిస్ ద ఆన్సర్. కాబట్టి సిగ్మా 0 లెస్ దాన్ I లెస్ దాన్ J లెస్ దాన్ అనుకుని ఏంటంటే CICJ అంటే దిస్ ద వాల్యూ. ఇదే ఎక్స్, ఇదే ఎక్స్. n టర్మ్స్ కి తీసుకోండి. నేను 4 టర్మ్స్ కి చెప్పాను, మీరు n టర్మ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సరే, నేను ఇక్కడ లెస్ దాన్ ఒకటే పెట్టాను. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడితే ఏమవుతుంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడితే ఈక్వల్ టు కూడా పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇది కూడా ఫైనలైజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సిగ్మా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు J లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n CI CJ అన్నాను అనుకోండి. I J కి కూడా సమానం కావచ్చు అంటే అర్థం 0 తీసుకున్నాను అనుకోండి, J కూడా 0 అవ్వచ్చుగా, అంటే ఇది కావచ్చు. 1 తీసుకున్నాను అనుకోండి, 1 కూడా కావచ్చు, అంటే ఇది కావచ్చు. దానికన్నా పెద్ద నంబర్లు అయినా కావచ్చు, అంటే ఇవైనా కావచ్చు. కాబట్టి నేను 0 తీసుకున్నప్పుడు I ప్లేస్ లో J ప్లేస్ కూడా I కి సమానం కావచ్చు. కాబట్టి 0 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 4 వరకు తీసుకోవచ్చు. కాబట్టి C0 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 C1 C1 C అంటే ఈ డయాగనల్ కూడా ఏమవుతుంది? దీనిలో యాడ్ అవుతుంది. I ఈక్వల్ టు J కూడా యాడ్ అవుతుంది. I ఈక్వల్ టు J అంటే ఇదేగా, ఇది కూడా యాడ్. అంటే అర్థం ఏంటి? ఈ ఎక్స్ కి ఇది ఎక్స్ అనుకుంటున్నాం,
ఈ ఎక్స్ కి ఈ డయాగనల్ లో ఎలిమెంట్స్ అన్ని యాడ్ అవ్వాలి. అంటే C02 ప్లస్ C12 ప్లస్ Cn2 యాడ్ అవ్వాలి. ఇక్కడ ఎక్స్ అంటే ఏమన్నావు, ఇది కదా అంది. కాబట్టి 2n మైనస్ 2ncn/2 ప్లస్ C02 ప్లస్ C12 ప్లస్ C22 Cn2 అంటే 2ncn అనేగా అంది ఇది. కాబట్టి ఓవరాల్ గా మనం వచ్చేసరికి ఏం చెప్పొచ్చు అంటే LCM 2 తీసుకుంటే 2n, ఈ 2ని దీంతో మల్టిప్లై చేస్తే 2 into 2ncn రెండు ఎక్స్లో నుంచి ఒక ఎక్స్ తీసేస్తే ఒక ఎక్సే కదా, ప్లస్ 2ncn/2. కాబట్టి ఈక్వల్ టు ఉన్నప్పుడేమో 2n ప్లస్ 2 into 2ncn వస్తుంది, 2 into 2ncn వస్తుంది. అంటే 2 అంటే ఒకటే వచ్చింది. ఇక్కడ 2 into 2ncn నుంచి ఒక 2ncn పోతే ఒక 2ncn ఉంటుంది. కాబట్టి 2n plus 2ncn/2. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ డబల్ సిగ్మా 0 less than or less than or j less than. అంటే దీనిలో I = j కూడా యాడ్ అవుతుంది. అంటే ప్రిన్సిపల్ డయాగనల్ లో ఉందో చూసారా, ఆ నంబర్లు కూడా ఈ ఎక్స్ కి యాడ్ అవుతాయి. ఈ ఎక్స్ ఒకవేళ మిమ్మల్ని I గ్రేటర్ దాన్ అన్నాడు అనుకుంటున్నాను, 0 less than or I greater than అన్నాడు అనుకోండి, కిందనే ఎక్సేగా, అప్పుడైనా ఇదే రా. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసరికి ఇలా వస్తుంది, ప్లస్ వస్తుంది నాన్న. దీని ఆన్సర్ వచ్చేసరికి ఈక్వల్ టు లేదు, ఇక్కడ ఈక్వల్ టు పెట్టుకున్నాం. కాబట్టి దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఈ కాన్సెప్ట్ మీద కూడా మీకు డైరెక్ట్ గా ఇలాగే ఉంటాయి ఫార్ములాలు. ఆ ఫార్ములాలు అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆ ఫార్ములా బేస్డ్ గా చిన్న n ప్లేస్ లో ఏదో 10 ఏదో పెట్టుకొని అడుగుతాడు, వాల్యూ. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్ నేను మరొకసారి మీరు రివైజ్ చేసుకోండి కావాలనుకుంటే, మీకు అర్థమైపోతుంది ఎలా చెప్పాము ఏంటనేది. ఈ ఇన్ఈక్వాలిటీ జాగ్రత్తగా చూసుకోండి నేను చెప్పిన కాన్సెప్ట్. కాబట్టి ఈ డబల్ సిగ్మాస్ మీద కూడా ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత పట్టుకుంటాయి. మెయిన్స్ లో రేర్ గా ఒకసారి మాత్రం అడిగాడు. అది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని సరిపోతుంది. మీరు ఎగ్జామ్ మాత్రం అందరూ అటెంప్ట్ చేయాల్సిందే. రీజన్స్ చెప్పొద్దు నాన్న, మీ మంచి కోసమే చెప్తున్నా. మీరు ఎంత ప్రిపేర్ అయితే అంతే రాయండి, ఏమవుద్ది. నేను చెప్పిన నోట్స్ ప్రిపేర్ అవ్వండి. మీకు ఇచ్చిన అసైన్మెంట్స్ ఎంతవరకు అయితే అంతవరకు. మీకు మెటీరియల్ కూడా పంపిస్తున్నాం, ఆ మెటీరియల్ కూడా ఒకసారి చూసుకోండి. చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు, కొంతమంది చక్కగా చేస్తున్నారు. రిమైనింగ్ వాళ్ళు కూడా కొంచెం ఆ డేటా కొంతవరకు మీకు ఇబ్బంది అవుతుంది కొంతమందికి, వాళ్ళ వరకు మినహాయించుకొని మిగతా వాళ్ళు చేసుకోండి. ఓకే, రైట్ నా, ఇంతవరకు క్లోజ్ చేసుకోండి. ఐఐటి వాళ్ళు మాత్రం ఇలా మీరు చూసుకొని చేయండి. ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ ఈక్వల్ టు లేదు. అది